మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్, వెల్కమ్ టు నాక్స్ టీవీ. నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు, ప్రముఖ జ్యోతిష్యులు కూడా. నమస్కారం గురువు గారు. నమస్కారం ముఖేష్ గారు. సార్, ఇప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానం మొదలైనట్టు కనిపిస్తూ ఉంది. సో చూసుకున్నట్టయితే విజయవాడ వరదలు కానివ్వండి, ఇటు మన తెలంగాణ కాస్త ఖమ్మంలో కానివ్వండి, సో యుగాంతం స్టార్ట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. సో ఈ భారతదేశానికి సంబంధించి కాలజ్ఞానం బ్రహ్మం గారు రాస్తే, ఫ్రాన్స్కు సంబంధించిన శాస్త్రవేత్త నాస్ట్రాడమస్ కూడా కరోనా వస్తుందని ముందే చెప్పారు. సో నిజంగా యుగాంతం మొదలవబోతుందా? అసలు ఏంటి ఇవి దేవుడు పంపే సంకేతాలన్నా అసలు ఏంటంటారు? ఖచ్చితంగా దేవుడు పంపే సంకేతాలే ఇవి. ఎందుకంటే కంసుడు దేవకి వసుదేవుల్ని ఇద్దరిని కూడా తీసుకెళ్తుంటే కాపరానికి కొత్తగా పెళ్లి చేసి ఆశీర్వాణి చెప్పుద్ది ఆకాశవాణి, నాయన నిన్ను చంపేవాడు నీ చెల్లెలైనటువంటి దేవకి అష్టమ గర్భంలో పుడుతున్నాడు, ప్రవర్తన మార్చుకో అని. అలాగే మనకు కూడా ఈ కాలజ్ఞానం ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వాములు వారంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అవతారం, జగద్గురు ఆయన తన కాలజ్ఞానంలో అనేకమైనటువంటి అంశాలు రాశారు. అవే అంశాలని ఇంచుమించుగా ఫ్రాన్స్కి చెందినటువంటి నాస్ట్రాడమస్, ఈజ్ అన్ ఆస్ట్రాలజర్ కమ్ డాక్టర్, ఫిజిషియన్ ఆయన. సో ఆయన కూడా తన పాస్టులేట్స్లో ఇచ్చారు. ఏ విధంగా అయితే సుమతి శతకం మనకి చెప్పబడిందో 4 లైన్లు చొప్పున, అలాగే నాస్ట్రాడమస్ గారు కూడా రైమింగ్తో క్వాట్రైన్ అంటాం, 4 ఛందస్సు అనమాట. అలా ఒక సెట్ 100 కలిపి శతకం అంటాం కదా, సుమతి శతకం, అలా 100 కలిపి సెంచరీ అని రాశారు. ఆయన రాసినటువంటి పుస్తకానికి 1955లో రిలీజ్ అయింది. ఆ బుక్ పేరు సెంచరీస్. ఓకే. ఆ తర్వాత ఆయన 1957లో చర్చ్ ఆఫ్ క్యాథరిన్ డి మ్యారిస్ అనేసి, ఆమె క్వీన్ ఆఫ్ హెన్రీ II ఫ్రాన్స్ దేశ రాజు యొక్క భార్య, ఆమె ఈయన ఆహ్వానించి తన పిల్లలకి జాతకాలు చెప్పమంటే ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. చెప్పేగానే 1957లో జరిగింది ఈ సంఘటన. ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు నాస్ట్రాడమస్ అంటే ఏంటి అని. ఓకే. ఆయన పాస్టులేట్స్, ప్రెడిక్షన్స్ ఇస్తాడు, సేమ్ మన బ్రహ్మం గారు చెప్పినట్టుగానే. సో ఆయన ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటిది 18th సెంచరీలో వస్తుందని చెప్పారు. ఆయన పుట్టింది ఎప్పుడు 15వ శతాబ్దం, 1555కు ఫేమస్ అయ్యాడు. 1509లో ఆయన జన్మించారనమాట. ఆ విధంగా వరల్డ్ ఫేమస్ అయిపోయారు. అలాగే మన బ్రహ్మం గారు కూడా చెప్పినటువంటి ప్రతిదీ కూడా నాస్ట్రాడమస్ చెప్పాడు. అలా ఎలా వీళ్ళిద్దరిది కొరిలేట్ చేస్తే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు. తర్వాత ఈ కోవిడ్ అనేటటువంటిది 2020వ సంవత్సరంలో వస్తుంది, ఒక గొప్ప వ్యాధి వస్తుంది అని చెప్పారు, అదే జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్తారంటే, ఈ కాశీలో 1990లో గంగా వరదలకు మునిగి 40 రోజులు ఎవరు కూడా కలరా అక్కడ వచ్చేసి, ఎవరు కూడా గుడికి కాదు కదా, కలకత్తా సిటీ లోపలికి వెళ్ళలేదు అనమాట, అక్కడ ఉన్నవాళ్ళు తప్ప. ఇది నాస్ట్రాడమస్ చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అలాగే గోదావరి, అఖండమైనటువంటి గోదావరి 12 రోజులు ఎండిపోతుందని బ్రహ్మం గారు చెప్పారు. ఫ్యూచర్లో ఇది జరుగుద్ది. అగ్ని వర్షాలు పడతాయి, ఎలాగైతే యాసిడ్ రైన్స్, బంగారపు వర్షాలు, వడగళ్ల వాన, మినరల్ రైన్స్ ఎలాగైతే పడతాయో అలాగే అగ్నిగుండాల లాంటి అగ్ని వర్షాలు పడతాయి అన్నారు. అంటే ఎండలు ఎక్కువైపోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మనకి మాధవవర్మ అనేటటువంటి గొప్ప ధర్మమైనటువంటి ప్రభు 16వ శతాబ్దంలో పరిపాలించినప్పుడు ఆయన కొడుకు కొత్తగా పెళ్లి చేసుకొని చూడ్డానికి అని చెప్పేసి జనానికి చూపించడానికి ఆ రథం మీద బయటికి వెళితే ఆ రథం క్రింద ఒకళ్ళు పడిపోతారనమాట. అతను పడిపోతే రాజుకు తెలియకుండా చేస్తే ఎలాగో అలాగా మాధవవర్మకి తెలిస్తే తన కొడుకుని కూడా చూడకుండా మరణశిక్ష విధిస్తాడు. అతని యొక్క ధర్మ నిరతకు మెచ్చుకొని బెజవాడ కనకదుర్గమ్మ బంగారపు వర్షాలను కురిపించింది. ఇది కట్టుకథ కాదు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదై ఉంది. ఎవరైనా సరే విజయవాడ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూసుకోవచ్చు, ఫలానా తేదీన ఫలానా రోజున బంగారపు వర్షం పడిందని. అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మినరల్ రెయిన్. వడగళ్ళ వానలు ఎలా పడతాయో అలా అగ్ని వర్షాలు ఫ్యూచర్లో పడతాయి. తర్వాత ఈ యొక్క స్నో, ఇప్పుడు హిమాలయాస్లో స్నో కరిగిపోతూ వస్తుంది, అది అలా పుంజుకుంటూ వచ్చి మనకి అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎలా అయితే మంచు తుఫాను, మంచు పట్టేస్తుందో అలా శ్రీశైలం అంతా కూడా మంచు, స్నో పిట్ పట్టేస్తుంది. ఈశ్వరుడు ఏడుస్తాడు
కళ్ళమట నీళ్ళు వస్తాయి. అలాగే ఈ యొక్క యాగంటిలో ఉన్నటువంటి ఈ యొక్క నందీశ్వరుడు ఆయన పెద్దగా ఎదిగిపోయి ప్రాణం వచ్చేసి దానికి రంక వేసి అరుస్తాడు. దీనికి సపోర్టివ్గా ఒక సైన్స్ ప్రొఫెసర్గా మెటమార్ఫిక్ రాక్స్ అని ఉంటాయి. ఆ రాక్స్ అవి ఎదుగుతాయి అన్నమాట. అంటే నంది ఎలా ఎదుగుతుంది అని సందేహం అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పర్వతాలు కూడా ఎదుగుతాయి అన్నమాట. మెటమార్ఫిక్ రాక్స్ అంటాం వాటిని. అలాగే బ్రాహ్మణులకి ఎన్నో వందల వేల ఎకరాలు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అవన్నీ కూడా పోయి చిన్న బ్రాహ్మణ వీధులుగా తయారవుతాయి అన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బ్రాహ్మణ వీధులు ప్రతి చోట చిన్న చిన్న వీధులుగా ఉన్నాయి, అన్నీ పోయినాయి. అలాగే తెర మీద రంగులు వేసుకొని నటించినటువంటి వాళ్ళు పరిపాలిస్తారన్నారు. డాక్టర్ ఎంజీఆర్, డాక్టర్ ఎన్టీఆర్, డాక్టర్ జయలలిత, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మొదలైనటువంటి వాళ్ళు, సూపర్ స్టార్ కృష్ణ, వీళ్ళంతా కూడా రాజకీయ రంగాల్లో వాళ్ళు చేశారు. అలాగే ఈ అప్పటికి మనకి ఫ్రాక్చర్ అయితే ఐరన్ రాడ్స్ వేసే టెక్నాలజీ లేదు. అవును, బ్రహ్మంగారు ఉన్న టైంలో ఆయన చెప్పారు, మీరు ఫ్యూచర్లో మీకు ఎవరైతే కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారో యాక్సిడెంట్స్లో వాళ్ళకి ఐరన్ పార్ట్స్ వేస్తారు, ఐరన్ రాడ్స్ అని. నెక్స్ట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆడవాళ్ళు ఫ్యూచర్లో సంస్కృతి మారిపోతుంది, పేదరికం ఎలా మారిపోతుందంటే మానాన్ని పిల్లల్ని అమ్ముకుంటారు అన్నారు. టెక్నాలజీ అలాగే తయారవుతూ వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క విడో పరిపాలిస్తుంది ఈ దేశాన్ని అన్నారు. ఇందిరాగాంధీ 17 సంవత్సరాల పాటు పరిపాలించారు, 16 నుంచి 17 సంవత్సరాల పాటు. ఆ విధంగా బంగారపు పక్షులు ఆకాశంలో తిరుగుతాయి, ఆ పక్షుల్ని మనము పట్టుకుంటే కళ్ళు పోతాయి అన్నారు. అది కూడా జరుగుతుంది. పక్షులు నేల కోలతాయి అన్నారు. ఆ పక్షులు ఏంటో కాదు, రావణుడి కాలం నాటి పుష్పక విమానాలే ఈనాటి టెక్నాలజీలో విమానాలుగా ఎన్నో విమానాలు కూలిపోతున్నాయి. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోదావరి కృష్ణ ఆ మధ్య బేసిన్లో రక్త ప్రవాహం ప్రవహిస్తుందంటే అన్ని గొడవలు జరుగుతాయి. శాంతి కాముకమైనటువంటి ప్లేసుల్లో అక్కడ అన్ని గొడవలు జరుగుతాయి అన్నారు. ఆ విధంగా అనేకమైనటువంటి కోవిడ్ ఒక మహమ్మారి వస్తుంది. ఈ మహమ్మారి వల్ల మొత్తం ప్రజలంతా కూడా అస్తవ్యస్తం అవుతారు అన్నారు. ఖచ్చితంగా అది జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇదంతా జరగడానికి 4,32,000 సంవత్సరాల టైం ఉంది ఇంకా మనకి. ఇప్పుడు కేవలం 2024 సంవత్సరాలు మాత్రమే అయింది. కాబట్టి ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఆయన ఏం చెప్తారు, ఫ్యూచర్లో మల్లె చెట్టుకి మానవుడు లిల్లీ పుట్స్గా తయారైపోతారు. ఆ నిచ్చెన వేసుకొని మల్లె చెట్టు ఎక్కి పువ్వులు కోసుకుంటాం అంటే మనం డీజనరేట్ అవుతాం. ఆనాటి కాలంలో రామాయణం కాలంలో ఈ యొక్క రావణ బ్రహ్మ రాముడు ఆజానుబాహులు ఇంతంత ఎత్తుండేవారు, మోకాళ్ళు తాకేవి. అలాగే మనకి ఇప్పుడు సైజ్ తగ్గుకుంటూ వచ్చింది. సో సైజ్, షేప్ అన్నీ కూడా తగ్గిపోయి మానవుడు గలివర్ లిల్లీపుట్స్ లాగా చిన్నగా అయిపోతాం. దీన్ని చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు ఇస్రో చీఫ్ అయినటువంటి సోమనాథ్ గారు ఇటీవల కాలంలోనే చెప్పారు. ఏలియన్స్ అని ఉన్నాయి అని. అవి ఏలియన్స్ అంటే ఏంటి, గ్రహాంతర వాసులు. ఇప్పుడు షేప్ మనకు ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, ఒక తలకాయ 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు. ఇదొక షేప్ ఈ గ్రహం మీద. సింహం వేరే దానికి బాడీ ఒక షేప్, ఇలా కుక్క వేరే షేప్. ఆ విధంగా గ్రహాంతర వాసులు కూడా వేరే షేప్లో ఉంటాయి. ఆ షేప్లో ఉన్నటువంటి అవి మనకంటే ఫుల్ డెవలప్డ్ ఇదనమాట. అంటే మానవుడికి జీవుల కంటే ఏ విధంగా అయితే డెవలప్డ్ హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా మనకంటే కూడా డెవలప్డ్ బీయింగ్ అండ్ మన సంక్షేమాన్ని కోరుకుంటాయి అవి ఏలియన్స్. అవి ఎప్పుడు కూడా మనకు ప్రమాదాన్ని పంచవు. అండ్ టెక్నాలజీలో కూడా మనకంటే చాలా ధీటుగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ అయినాయి, అమెరికాలో దిగినాయి. అమెరికన్స్ కావాలని అమెరికన్ గవర్నమెంట్ దాచిపెట్టి చెప్పట్లేదు. వాటినే ప్లేస్ పైనుంచి స్పేస్ క్రాఫ్ట్స్ అనమాట, స్పేస్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా దిగినాయి. అలాగే బ్రహ్మం గారు చెప్పినటువంటి ఈ యొక్క పాస్టులేట్ ప్రకారము మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడకని కృష్ణమ్మ తల్లి పట్టుకుంటుంది. ఇదే కలియుగాంతం అన్నారు. ఇంకా తర్వాత ఇంకా పాస్టులేట్స్ అన్ని ఆగిపోయింది. దట్ ఇస్ ద లాస్ట్ పాస్టులేట్ హి హస్ గివెన్. కాబట్టి లాస్ట్ కలియుగాంతానికి అది అయిపోతుంది.
కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కృష్ణమ్మ తల్లి అక్కా చెల్లెళ్ళ దగ్గర ఎలాగైతే అక్కా చెల్లి నీ చీర బాగుంది నాకు ఇవ్వు, నీ ముక్కు పుడక నీ చెవి రింగులు బాగున్నాయని ఎలా అయితే అరువులు ఒకళ్ళొకళ్ళు తీసుకుంటారో ఆ విధంగా కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు బాగుంది కదా అని ఒకసారి ముక్కు పుడక ఇవ్వమంటుంది దుర్గమ్మ తల్లి. ఇచ్చింది చెల్లెలైనటువంటి కృష్ణవేణి. వేస్తే అది తీసుకుని ఆమె కొండెక్కేసి ఇంక నేను ఇవ్వను అని అంటుంది. ఇప్పుడు ఎలాగైతే అక్క చెల్లెళ్ళు ఎవరు అయితే నేను ఎలాగైనా సరే తీసుకుంటానని ఆమె ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లు ఐఐటికి రాయడానికి నీట్ రాయడానికి ప్రతిసారి బట్టి విక్రమార్కలాగా ప్రయత్నిస్తానే ఉంటారు కదా. అలెగ్జాండర్ 17 సార్లు ప్రయత్నిస్తేనే ప్రపంచ విజేత అయ్యాడు, 17 సార్లు ఓడిపోయాడు. ఆ విధంగా కృష్ణమ్మ తల్లి ప్రతిసారి ట్రై చేస్తానే ఉంటుంది. 1900 ఇప్పుడు 50 సంవత్సరాల బ్యాక్ మనకి బెజవాడిని కూడా ఒకసారి వరదలాగే ముంచింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ట్రైల్ వేస్తోంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కృష్ణమ్మ తల్లి వదిలే సమస్య లేదు. ఆ ముక్కు పుడక అందుకుంటుంది, ఖచ్చితంగా కలియుగాంతమైపోతుంది. దీనికి మనం శాంతం చేయాలి అంటే మానవుడిలో మంచి లక్షణాలు పెంచుకోవాలా, క్రూరత్వాలు ఇవన్నీ కూడా రాకూడదు, పాప భీతి పొందాలి. అసలు కృష్ణమ్మ తల్లి నల్లగా ఎందుకయింది? గంగా ఆమె. అయితే మనం అందరం కూడా స్నానాలు చేస్తున్నాం, మన పాపాలన్నీ కూడా తీసుకునేటటువంటి శక్తి గంగమ్మకే ఉంది. ఆమె తీసేసుకుంది. తీసుకున్న తర్వాత నల్ల అయిపోయింది. ఆ నలుపు కాకి రూపం ఎత్తి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాగ అయిపోయాను పాపాలు అని అంటే, నేను ప్యూరిఫై చేయడానికి నిన్ను పుష్కరుణ్ణి నేను పుట్టిస్తున్నాను అని చెప్పి దేవతల గురువైనటువంటి బృహస్పతి కమండలంలోకి పుష్కరుణ్ణి పుట్టించాడు. ఒక్కొక్క నది ఒక్కొక్క సంవత్సరంలో వదులుతాడు. ఆ నది అదే పుష్కరాలు అనమాట. కృష్ణా పుష్కరాలు మన కన్యా రాశిలోకి మనకి ఈ రవి వచ్చినప్పుడు మనకి కృష్ణా పుష్కరాలు వస్తుంది. కాబట్టి మనము ఎంత తొందరగా ఈ యొక్క కృష్ణా నదిని మనం కలుషితం చేస్తామో నదుల్ని, అంత తొందరగా కలియుగాంతానికి మనం ముందుకు జరుపుకుంటున్నాం. అలా కాకుండా పాప భీతితో మనం జీవిస్తూ పాపాలు చేయకుండా ధర్మాన్ని మనం కనీసం మనం వీలున్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కనుక కాపాడితే మన ముందు తరాలని ఎక్కువ కాలం పాటు వెనక్కి జరపచ్చు అనమాట. అందువలన దీన్ని ఇదే కారణం. ఇది డెఫినెట్గా దేవుడు విధించినటువంటి వార్నింగ్ బెల్. స్కూల్లో ఏ విధంగా అయితే ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ కొడతారో దిస్ ఇస్ ద ఫస్ట్ బెల్. దీన్ని ఈజీగా తీసుకోకూడదు. కంపల్సరీ మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అన్ని పాస్టులేట్స్ ఒక్కటి కూడా డిస్ప్రూవ్ కాలేదు. ఒక ముసలామె ఏడుస్తుంది అన్నారు. ఎస్, ముసలాం అంటే ఏదో శ్రీశైలం వచ్చి ఒక ముసలాం అక్కడ ఏడుస్తుందని కాదు. మీరు తిండి పెట్టకుండా మా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చదివించిన కొడుకులంతా కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తూ తల్లికి తిండి పెట్టకుండా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే తల్లి ఆడవట్లేదా? ఆమె ముసలామె కాదా? ఇలా మనం అన్వయం చేసుకోవాలా. ఎలా అన్వయం చేసుకోవాలంటే, అగ్ని వర్షాలు పడుతుందంటే అగ్ని పడుతుందా, ఎప్పుడు పడుతుందో అని సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మండు టెండల బగబగా ఒక 45 డిగ్రీస్ వస్తే మనిషి మలమలా మాడిపోతాం మనం. గతంలో మనం చూసాం ఈ సమ్మర్లో. అలాగే అవుతాయి. అంటే ఇది కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది ఎలా కోడెడ్ లాంగ్వేజ్ అంటే, ద్వాపర యుగం అంతమవుతుంది, కలియుగం స్టార్ట్ అవుతుంది, సంధికాలం వచ్చింది, ధర్మం ఒంటి పదం మీద నడుస్తుంది. భూదేవి మనుషులు చేసే పాపాలని అధర్మాన్ని తట్టుకోలేక ఆవురూపం ఎత్తింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏం పర్వాలేదు, నేను అవతరిస్తున్నాను త్వరలో, నేను చేసేది ఏమిటి, కృష్ణావతారం అని చెప్పాడు. త్రేతాయుగానికి మళ్ళీ ఈ యొక్క ద్వాపర యుగానికి అదే జరిగింది. అలాగే ద్వాపరకి కల్కి అవతారం కూడా త్వరలో రాబోతోంది. కల్కి అవతారం వస్తుంది అని చెప్పి నోస్ట్రడామస్ చెప్పాడు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అంటే ఏ విధంగా అయితే ఈ శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి చెప్పినప్పుడు డైరెక్ట్గా భూమికి చెప్పలేదు ఆయన. ఆ బ్రహ్మ హృదయంలో చెబితే ఆ బ్రహ్మదేవుడు వచ్చి భూమికి చెప్తాడు, వెళ్ళమ్మా నువ్వు కంగారు పడకు, శ్రీకృష్ణుడు వస్తున్నాడంట, శ్రీమన్నారాయణుడు కల్కి అవతారంలో వస్తున్నాడంట అని చెప్తాడు. ఎలా? దిస్ ఇస్ కాల్డ్ కోడెడ్ లాంగ్వేజ్. ఈ కోడెడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేసుకోవాలా అంటే, ఒక మనిషి చకల కష్టాలలో ఉన్నప్పుడు, సమస్యల వలయం వచ్చేసినప్పుడు, అప్పుడు మనం రెచ్చిపోయి వాడిని పొడిచడం, వీడిని పొడిచడం, తన్నడం అనేది చేయకూడదు. సత్వగుణంతో ఉండాలి. శాంతిని పొంది ఆవు రూపంలో, అంటే ఆవు సత్వగుణానికి సంకేతం, శాంతించాలి. బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది అంటే బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం. అంటే ఆ పెద్దది ఎవరు? జ్ఞానంలో కానీ వయస్సులో కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని వాళ్ళు చెప్పాలి. అప్పుడు వాళ్ళు పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళాడు మహావిష్ణువుకి. అంటే ఆయన సొల్యూషన్ను చూపిస్తాడు మహావిష్ణువు. నేను వస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈమె కష్టం తీరిపోయింది. ఈ విధంగా కోడెడ్ లాంగ్వేజ్లో
వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానం అంతా కూడా ఉంది. ఇది 100% ఇంకా రానున్నటువంటి 4,27,000 సంవత్సరాల కాలంలో ఈ పోస్టులేట్స్ అన్నీ కూడా జరిగిపోతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వార్నింగ్. ఇదేదో సీరియస్గా కాకుండా సిల్లీగా తీసుకుంటే విజయవాడ మరి సరిపోదన్నమాట. నిజంగా సార్, కలియుగాంతం నిజంగా జరగబోతుంది అనే అంశం మీద మీరు విశ్లేషించి బ్రహ్మం గారి కాలజ్ఞానం దగ్గర నుంచి చెప్పినట్టయితే నిజంగానే ఇది 100% జరుగుతున్నట్టే నాకు అనిపిస్తుంది. జరుగుతుంది. మీకు ఇక్కిరాల వేదవ్యాస గారిని, ఆయన ఐఏఎస్ పిహెచ్డి, ఇక్కిరాల కృష్ణమాచారి గారు తమ్ముడు ఇక్కిరాల భరద్వాజ గారు, మనకి దత్తాత్రేయుడు సాయిబాబా గురించి చెప్పినటువంటి ఆయన ఆఖరి తమ్ముడు ఇక్కిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి, నా గురువు ఆయన ఆ కాలంలోనే రాశారు. మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు 1999 కలియుగాంతము అని చెప్పి రాశారు. బ్రహ్మాండంగా అమ్ముడైపోయిన బుక్స్. అవన్నీ పోస్టులేట్స్ జరిగినాయి, ఆయన చెప్పినాయి, మేమే కళతో చూసాం. సో నిజంగా సార్, మనం జాగ్రత్తగా ఉండాలి. పాపాలు తగ్గించి పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కైలాస ప్రాప్తి పొందొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.